ప్రేక్షకులకు నమస్కారం. ఇదిగో మా కుక్క ఈనింది, 4 పిల్లలను పెట్టింది. అవి ఆడయో పోతాయో మనకు తెలవదు. కరుతుందేమన్న భయం ముట్టుకుంటేని, కానీ కరవట్లేదు ఇది నన్ను, బాగానే ఉంది. ఎందుకని నేను చెప్పేది ఏంటంటే కుక్క వీడియో ఏంటని అనుకుంటారేమో. అందుకు గురించి కాదు. ఒక హీరో భార్య కుక్కలను చంపొద్దని ఒక చట్టం తీసుకొచ్చింది ఆవిడ. తీసుకొస్తే మరి కుక్కలు ఊరు పెరిగిపోయినాయి. కరిసే కుక్కలు ఉన్నాయి, మురిగే కుక్కలు ఉన్నాయి, బోలెడు కుక్కలు ఉంటున్నాయి. అయితే కుక్కలకి ఆహారం లేక పాపం ఎవరు పెడతారో. 60 రూపాయలు బియ్యం కొనుక్కుని కుక్కలకి అన్నం పెట్టాలంటే పెట్టలేరు కదా. ఉంటే పెడతారో, మిగిలిపోతేనే, లేకపోతే లేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, కనీసం మనిషికి వచ్చి ఒక 2 కుక్కలకే కోటా బియ్యంతో అన్నం వండి కొంచెం మజ్జిగేసి పెట్టినా, లేకపోతే మనం కక్క ముక్క ఎలాగో వండుకుంటాం, అందులో కొంత ఓటేసి పెట్టినా శుభ్రంగా తింటాయి. కొంచెం వాటికి అన్నం పెట్టండి. ఇదిగోండి చూడండి, మా కుక్క ఈనింది, 4 పిల్లలు నెట్టింది. ఇంకా ఎవరో మంచం కింద ఈయనెత్తేనే మా పిల్లోడు వచ్చాడు నా దగ్గరికి. ఏరా బాబా, నేను చేయలేనురా బాబా, నా కట్టుకొచ్చి పెడతావేంటి కుక్క పిల్లలు అన్నిటిని అని అంటేనే, చూడమ్మా అంటే వదిలేసి పెట్టి వెళ్ళిపోయాడు. ఇదిగో అట్టేసి ఈ మూలన పెట్టాను. దానికి ఏమో మజ్జిగేసి అన్నం పెట్టాను. అన్నం పెడితేనేమో మరి దానికి ఎక్కలేదు కావాలి మజ్జిగ అన్నం, వదిలేసింది. ఇదిగో కక్క మొక్క ఉంటేనే కానీ తిందది, అన్నం వదిలేసింది. మరి మానవత్వంతో కొంతమంది చాలామంది పెడతారు కుక్కలకి అన్నం, కానీ ఈ జీవరాశులే కదా, మరి కొంచెం ఎగస్ట్రా అన్నం వండి కుక్కలకు పెట్టండి. ఆవిడ చట్టం తెచ్చింది కదా, మరి వాటి బతికి అవి బతకాలి కదా. కానీ కుక్క అనుకుంటాం కానండి, చాలా విశ్వాసం అండి కుక్కకి. మనం ఎక్కడికి వెళ్ళినా అలాగే కాపలా కాస్తుంది, ఎదురొచ్చేస్తుంది మన దగ్గరికి. ఎక్కడికి వెళ్ళి ఇల్లు మట్టుకు రాత్రుల మట్టుకండి మనకు ధనధాన్యాలు లేకపోయినా కానీ అబ్బో రోడ్డు మీద కాపలా కాసేస్తుంది నిద్ర లేకున్నాను. అసలు ధీమాగా పడుకోవచ్చు. ఇంక ఇది కుక్కను తెల్ల కుక్క ఒకటి ఉంది, దాన్ని ఇంట్లోకి రానివ్వను. దాని ఒళ్ళంతా గజ్జి. దానికి ఎవరన్నా గజ్జి తగ్గడానికి ఏమైనా మందులు ఉంటే కనుక నాకు కామెంట్లో పెట్టండి. నాకు తెలీదు మందులు అయ్యని, నేను కూడా ఎక్కడికి వెళ్ళను. ఏమండి, మరి కొంచెం దయచేసి కొంచెం మీతో పాటు ఒక్కొక్కకైనా అన్నం పెట్టండి. ఏమండి, ఇప్పుడు మిగిలిపోయిన అన్నమైనా కేకేసి పెట్టండి. కుక్కలకి పెడతారనుకో, కుక్కలకి పెట్టకపోతే ఇంకెవరు పెడతారు కానీ. ఏమండి, కోటా బియ్యం తీసాను కదా వీడియో, అది చూడండి. కోటా బియ్యం ఉంటే కుక్కలకు పెట్టుకోవచ్చు అన్నం. ఖరీదైన బియ్యం కాదు కదా, బియ్యం పెట్టుకోవచ్చు, అన్నం వండి పెట్టవచ్చు. అండి, కాదా కొంచెం గ్యాస్ అవుద్ది, అందుకని ఏం కాదు. ఓకేనా, ఇదిగో శుభ్రంగా పడుకుని నిద్ర అవుతుంది. మరి దానికి అన్నం ఎక్కువ అయిపోయింది అనుకుంటా. ఓకేనా, మా తల్లి చట్టం తీసుకొచ్చింది. మొత్తం ఊరంతా కుక్కలు పెరిగిపోయినాయి. ఏ వీడికి వెళ్దామన్నా భయం వేస్తుంది. మన కుక్కలు కరిచి బోడు మంది చచ్చిపోతున్నారా. మరి సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ ఇచ్చిందంటే మనకు అవన్నీ తెలవు. ఓకేనా, కొంచెం అన్నం పెడితే వాటి బతుకుతాయి. ఓకేనా, ఈ ఇంట్లో మటుకు రాదండి, చాలా మంచి కుక్క అండి ఇది. అస్సలు అలా ఇంట్లో అడుగు పెట్టదు, అలా గుమ్మం కాడికి వచ్చి చూస్తారు తప్ప లోపలికి అస్సలు రాదు, ఏమీ ముట్టుకోదు. అంత మంచి కుక్క. ఇంకో మా షెడ్లో, రేకు షెడ్లో, ఇంటి ఎదురుకుంటా రేకు షెడ్ వేసుకున్నాం, అక్కడ పెట్టాను. ఏమండి, మాకు అట్టేసి పడుకోబెట్టాను. ఇంకా అలా పడుకుంది. సరేనండి, ఓకేనా.